వార్తలను సమర్పిస్తున్నారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు ప్రణవపీఠం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన వివిధ ప్రాంతాలకు చెందిన 400 మంది భక్తులు గొప్ప అనుభూతినిచ్చిందంటున్న ఆధ్యాత్మిక గురువు పద్దిపర్తి పద్మాకర్ శిష్యులు. కోయలగూడెంలో విస్తృత తనిఖీలు చేపడుతున్న అధికారులు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న ఎన్నికల అధికారులు. సివిజిల్ యాప్ పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలంటున్న జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజ్యోతి. ఈ నెల 31వ తేదీ ఆదివారం కులాయి ఇంటి పన్నుల చెల్లింపులకు కార్యాలయం తెరిచే ఉంటుందంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. భక్త సందర్భమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత క్షేత్రం. ఈ నెల 31వ తేదీ ఆదివారం సైతం తమ కార్యాలయంలో ఇంటి కులాయి పన్నులు చెల్లించుకోవడం జరుగుతుందని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ తెలియజేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా ఇంటి కులాయి పన్నులు చెల్లించేవారు సహకరించాలని అన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో చాలా వరకు ఇంటి కులాయి పన్నులు చెల్లించాల్సి ఉందని తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు పురపాలక సంఘం తరఫున ముఖ్య విజ్ఞప్తి, గమనిక. రేపటితో ఆర్థిక సంవత్సరం ముగిస్తుంది. ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, కులాయి పన్నులు కట్టవలసిన వారు, నిల్వ ఉన్నవారు రేపు సాయంత్రం లోపల చెల్లించి ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్న వడ్డీ మాఫీ పొందవలసిందిగా విన్నవించుకుంటున్నాను. అట్లాగే రేపు ఆదివారం అని అనుకోకుండా ఆఫీసు పనిచేస్తుంది, కార్యాలయం పనిచేస్తుంది. తర్వాత ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చు. ప్రజలందరూ ఈ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరిస్తారని, మీరందరూ కూడా అరియర్స్ లేకుండా, బాకీలు లేకుండా ఉంటారని కూడా ఆశిస్తాను. అట్లాగే పట్టణంలో త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి ఎక్కడన్నా ప్రజలు వాటర్ కి కేర్ సిటీగా అనిపిస్తే పురపాలక సంఘం దృష్టికి తీసుకువస్తే వెంటనే తగు చర్యలు తీసుకొని వారికి నీరు వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేయడం. థ్యాంక్ యూ. కామవరపుకోటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ర్యాలీ చేపట్టారు. పూల వర్షంతో సొంగ రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. సుమారు 25 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ, చింతలపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు, కామవరపుకోట మాజీ జెడ్పీటీసీ గంటా సుధీర్, సర్పంచ్లు గోడపాటి కేశవరావు, వేముల నాగేశ్వరరావు, పసుమర్తి పార్థసారథి, గోరింక దాసు, నెక్కలపూడి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొంగ రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజున పార్టీ ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు వర్క్షాప్ లో చెప్పిన 25 రోజుల ప్లాన్ విషయంలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి ఆదేశించారు. ఆ క్రమంలో ఈ రోజున కామరకోట మండలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కి వందలాది మంది తరలి వచ్చి ఎంతో విజయవంతం చేశారు. ఈ పార్టీ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నికల ప్రచారం కానివ్వండి, కార్యాచరణ కానివ్వండి, పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎలా ఉండాలి, అందరం కలుపుకొని ఎలాగా ముందుకు వెళ్తూ ఇంటికి తిరిగి సూపర్ 6 పథకాల్ని ఏ విధంగా ప్రజలకి చెప్పి చైతన్యవంతులు చేయాలనేదే ఈ పార్టీ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాగలం మరి చెప్పడం జరిగింది. ప్రజాగలం ఏం చెప్తుందంటే ఇప్పటికే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఒప్పేసుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుపు ఖాయమని ప్రజాగలం ద్వారా తెలుస్తా ఉంది. ప్రజల్లో మార్పు కనిపిస్తా ఉంది. ఎందుకంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఎలక్షన్స్ ముందు అమరావతి రాజధాని ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు చెప్పారు. మరి ఇప్పటికి కూడా మరి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కూడా లేదు. మరి మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేస్తానని ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున అంచెలంచెలుగా మద్యపాన నిషేధం కాదు కానివ్వండి, మద్యపాన
షాపులు అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా డిజిటల్ పేమెంట్స్ ద్వారా మరి పేమెంట్స్ తీసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో మరి మద్యపానం కొనడానికి డబ్బుల ద్వారా వ్యాపారం జరుగుతుంది. ఈ డబ్బులు కూడా దేనికి కూడా అకౌంటబిలిటీ లేదు. ఈ డబ్బులు తీసుకొని ప్రజలకి నాసిరకం మద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలు బలికొంటుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజాకలం ఏం చెప్తుందంటే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాసిరకం మద్యపానం తీసేసి మరి ప్రజలకి అందుబాటులో మంచి వారి కష్టానికి తగ్గట్టుగా మద్యాన్ని ఇస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణానికి హామీ లేకుండా చేయడం రేపొద్దున నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ మోడీ గారి నాయకత్వం జరగబోతుంది. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచడం జరిగింది. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీల పెంపు ఉండదు. అలాగే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఇంట్లో నలుగురు ఉంటే చదువుకోవడానికి, లేదా ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా ఒకరికే ఇస్తున్నారు 15,000 ఏడాది చొప్పున. అది కూడా 15,000 నుంచి కొన్ని చోట్ల 10,000 రావడం జరిగింది. రేపొద్దున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ప్రతి ఒక్క పిల్లాడికి సంవత్సరానికి 15,000 చొప్పున అమ్మ దీవెన కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్ల ఏ ఇంట్లో ఉన్నా కూడా వారికి నెలకి 15,000 అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో. మరి ఈ రోజున డిగ్రీ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి, పీజీ చేసిన వాళ్ళు కానివ్వండి, ఎంటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఎంతోమంది కూలి పని, బట్టి పనికి వెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ పేర్లు చెప్తూ మరి జనాలకి చదువుకున్నటువంటి చదువుకి తగ్గట్టుగా ఉద్యోగాలు లేక 5,000 రూపాయలకి మరి భవిష్యత్తుని నాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. మరి వాలంటీర్లు కూడా చెప్తున్నాము, రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లకి ఎటువంటి ఉద్యోగం విషయంలో ఇబ్బంది ఉండదు. వాళ్ళ ఉద్యోగాలు అలాగే కొనసాగుతాయి. మరి దానిపైన వాళ్ళకి ఉన్న స్కిల్ సెట్ ని బేస్ చేస్తూ, ఆ స్కిల్ సెట్ ని డెవలప్ చేస్తూ వారికి మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యాచరణ చేపడుతుంది. నిరుద్యోగులకు 3,000 రూపాయలు చొప్పున నెలకి ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతుంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. అలాగే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చూస్తే సిలిండర్ ధర, గ్యాస్ సిలిండర్ ధర 1,000 రూపాయల పైన ఉంది. రేపొద్దున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. మరి ఈ రోజున బస్సు ఎక్కితే టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి జిల్లాలో ఎక్కడ ప్రయాణించిన బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు. మరి ఈ రోజున బీసీలకు, ఎస్సీలకు ఎటువంటి రక్షణ లేదు. మరి కార్పొరేషన్ ఫండ్స్ అన్ని కూడా సప్లై ఫండ్స్ దారి మళ్లించడం జరిగింది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. రేపొద్దున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలకు, బీసీలకు ఉన్న కార్పొరేషన్ ఫండ్స్ అయితే సప్లై ఫండ్స్ లేవో వారి అభివృద్ధికి, వారి జీవన విధానం మెరుగుపడేలాగా ఉంటుందని చెప్పడం జరిగింది. మరి బీసీ డిక్లరేషన్ చూస్తే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క బీసీ సోదరికి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. నేను వారికి ఎప్పుడైతే సీట్ రాలేదో మాట్లాడడం కూడా జరిగింది. గోపాల్ యాదవ్ గారి బాధని అర్థం చేసుకోగలుగుతాను. కానీ గోపాల్ యాదవ్ గారు తొందరపడి ఉండాల్సింది, ఎందుకంటే తనకి మంచి భవిష్యత్తు ఉండేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో. ఈ రోజున ఎటు చూసినా కూడా ఒక బీసీ సోదరుడికి ఇచ్చింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ఎంపీ అభ్యర్థిగా. మరి బీసీలో ఆలోచించుకోవాలి, ఒక వ్యక్తి గురించి కాదు, ఒక పార్టీ గురించి. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కలిసిందంటే ప్రజా శ్రేయస్సు కోసమే, అది ఆంధ్ర రాష్ట్రం బాగు కోసమే. దీన్ని గమనించి బీసీ సోదరుని స్వాగతిస్తున్నారు. గోపాల్ గారు కూడా ఇప్పటికీ టైం ఉంది, ఇబ్బంది ఏం లేదు. వారి నిర్ణయాన్ని మార్చుకొని మరి భవిష్యత్తున్న పార్టీకి వారు వచ్చి పనిచేస్తే తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి కోయలగూడెంలో తల్లాడ దేవరపల్లి స్టేట్ హైవేపై ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీలు చేపడుతున్నారు. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కు అనుగుణంగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఎన్నికల అధికారి బాలకృష్ణ తెలియజేశారు. 50,000 రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లకూడదని, తగిన బిల్లులుంటేనే 50,000 రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లాలని, 10,000 రూపాయలకు మించి విలువైన వస్తువులు రవాణాకు వినియోగించిన సంబంధిత రసీదులు వెంటే ఉండాలని సిటీ న్యూస్ తో కోరారు. ప్రజలు, ప్రయాణికులు పూర్తిగా తమకు సహకరించాలని తెలియజేశారు.
ఇక పోలవరం కాన్స్టిట్యున్సీ పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇక్కడ చెక్ పోస్ట్ కొయ్యగూడ ఏర్పాటు చేయడం అయిందండి. 24వ తారీఖు నుంచి వెహికల్స్ అని చెక్ చేస్తా ఉన్నాం. అయితే ఎవరైతే 50,000 కన్నా ఎక్కువ అమౌంట్ తీసుకుని వెళ్తారో, అలాగే 10,000 కన్నా ఎక్కువ ఐటమ్స్ సామాను కాస్ట్ తీసుకుని వెళ్తారో అవి సీజ్ చేయడం జరిగిద్దండి. అయితే ప్రస్తుతానికి 2 షిఫ్ట్లుగా మేము చేస్తా ఉన్నామండి. డే అలాగే నైట్ కూడా 24 గంటలు కూడా మేము ఇలాగా షిఫ్ట్ వారీగా విధులు నిర్వహిస్తా ఉన్నాము. అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఏమి చాలా స్ట్రిక్ట్ గానే మేము వెహికల్స్ ఇలా చెక్ చేస్తా ఉన్నామండి. ఈ రీతిగా ఎలక్షన్ జరిగే వరకు కూడా ఈ రీతిగా మేము చెక్ చేస్తా ఉంటాం. ఓకే, ఈ రీతిగా మొత్తం ఏదన్నా సీజ్ జరగకుండా సీజ్ ఏమైనా జరిగితే మేము ఇప్పటి వరకు ఎటువంటి సీజ్ సుమారుగా ఇప్పటి వరకు 800 వెహికల్స్ మేము చెక్ చేసినటువంటి వారు ఉన్నామండి. ఇంకా మేము చెక్ చేస్తానే ఉన్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతిగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం కైకర్యాలు నిర్వహించారు. విద్యార్థులు భారీగా తరలివచ్చి స్వామివారికి మొక్కుబడిగా 108 ప్రదక్షిణలు చేశారు. అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. అధికంగా వచ్చిన భక్తులకు ఆలయం తరపున అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మానిగల రాంబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కాలినడకన నిడదవోలు మండలం చిక్కలపాలెం గ్రామంలో నుండి భక్తులు, విద్యార్థులు విచ్చేశారు. ఆనందనిరాజనం దర్శయామి. సకృదాయాస్తు మంగళం. శ్రీ వెంకటస్వామినే నమః. ఆనందనిరాజనం దర్శయామి. నీరాజనంతరం శుద్ధాచమనీయం స్థాపయామి. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. స్వామివారికి అర్చన, అభిషేకాలు చేశారు. అగ్నిగుండం పూజలు జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో వెంకయ్య స్వామి ఆశ్రమం కిటకిటలాడింది. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. ఓం నారాయణ, ఆదినారాయణ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్, హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద
అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. సి విజిల్ యాప్ పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్లేవజోజి అన్నారు. తహసీల్దార్ కార్యాలయం నందు ఆయన విలేకరులతో మాట్లాడారు. నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం ప్రజలకి నా యొక్క నమస్కారాలు. నేను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అండి. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆండ్రాయిడ్ యాప్ ని డెవలప్మెంట్ చేశారు. అది ఏంటంటే సి విజిల్ యాప్ అన్నమాట. పబ్లిక్ మీ గ్రామంలో గానీ మీ ఇంటి పక్కన గానీ ఎక్కడైనా గానీ మన ఎలక్షన్ కోడ్ కి వ్యతిరేకంగా మద్యం గానీ లేకపోతే కనుక మన డబ్బులు పంచడం గానీ లేకపోతే మీటింగ్ లో రాజకీయ నాయకులు ఒక పార్టీ గురించి ఇంకో పార్టీ దుర్భాషలు ఆడటం గానీ తర్వాత మతపరమైన విషయాలు గానీ ఏమైనా మాట్లాడినా గానీ ఏ విషయమైనా సరే పబ్లిక్ వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్ లో సి విజిల్ అని యాప్ ఉంటది. అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 2 minutes వీడియో గానీ లేకపోతే మీరు అక్కడ జరిగే ఫొటోస్ కానీ ఆడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా వీడియో అయితే 2 minutes లోడ్ చేశారనుకో మీరు మొబైల్ నెంబర్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఇష్టం లేకపోతే కనుక మీ విషయాలు సీక్రెట్ గా ఉంచుకోవాలనుకుంటే కనుక మామూలుగా డౌన్లోడ్ అయిపోతుంది. అయిన తర్వాత మీరు దాంట్లో అక్కడ జరిగే అక్కడ ఏ విషయం జరుగుతుందో అది ఆ యాప్ లో డౌన్లోడ్ చేస్తే కనుక ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతారు. వాళ్ళకి ఇది 5 minutes లో మెసేజ్ వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడ అప్లోడ్ చేశారో అది లొకేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది ఆ యాప్ లొకేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. ఒక లొకేషన్ ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ఆ డీటెయిల్స్ కూడా దాంట్లో టైప్ చేయొచ్చు. పబ్లిక్ చేస్తే దానికి 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో మా టీం వస్తుంది. వచ్చేసి అక్కడ జరిగే ఏమైనా ఎలక్షన్ కోడ్ కి వ్యతిరేకంగా జరిగితే కనుక దాని మీద ఎమ్మటే చర్య తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ గారు దాని మీద ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు. దాని మీద 100 నిమిషాల్లో యాక్షన్ తీసుకుంటారు గవర్నమెంట్. కాబట్టి మీరు ఈ యాప్ గురించి అవేర్నెస్ కోసం పబ్లిక్ మాకు ఏదైనా విషయాలు వ్యతిరేకంగా ఎలక్షన్ కోడ్ కి వ్యతిరేకంగా జరిగితే గనక మన ప్రసారాలు గానీ లేకపోతే పర్మిషన్ లేకుండా ఆర్ఓ గారు పర్మిషన్ లేకుండా ప్రసారం జరుగుతుందా మీ ఊర్లో ర్యాలీలు జరుగుతున్నా కానీ ఆ యాప్ లో అప్లోడ్ చేస్తే గనక మా టీం ఎమ్మటే అటెండ్ అయ్యి దాన్ని ఖండించి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కాబట్టి పబ్లిక్ లో ఈ అవేర్నెస్ తాగడం కోసం ఆ యాప్ ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకటి ఉంటుందండి. 8 నుంచి 12 hours పనిచేస్తుంది. 12 hours to 12 hours 2 teams తిరుగుతాయి అనమాట. ఎనీ టైం అది మీ దగ్గరకు వచ్చి 10 minutes లో అప్డేట్ చేస్తారు. ఒక 4 కేసెస్ మాకు సి విజిల్ ద్వారా వచ్చినాయి. అతను మేము రెక్టిఫికేషన్ చేస్తాం. ఒకటి అప్పలరాజుగూడెంలో మనకు వచ్చింది. అది మనం వెళ్ళి క్లోజ్ చేసాం. అలాగే ఇక్కడ లక్కవరంలో ఒకటి వచ్చింది, అది క్లోజ్ చేసాం. ఇక్కడ టీడీపీ కార్యాలయం దగ్గర ఫ్లెక్స్లు పెట్టేసాం. టౌన్ లో ఒకటి వచ్చింది, అది ఒకటి క్లోజ్ చేసాం. ఇంకొకటి మొత్తం 4 క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన వెంటనే మేము విత్ ఇన్ 100 minutes లో మేము క్లోజ్ చేయడం జరుగుతుంది. క్లోజ్ అంటే దాని మీద చర్య తీసుకుంటాం. ఎలక్షన్ కోడ్ కి వ్యతిరేకం అయితే కనుక దాని మీద మేము చర్య తీసుకుంటాం. ప్రత్యేకించి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ సెక్రటరీలకి మనం బిఎల్ఓస్ అందరికి సచివాలయం ఎంప్లాయీస్ కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ జరిగినా కానీ మాకు ఫోటోలు పెట్టమని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అటువంటివి ఏమి మన దృష్టికి రాలేదు. ఏదైనా వస్తే ఇమీడియట్ గా మాత్రం యాక్షన్ తీసుకుంటాం. పార్టీకి వ్యతిరేకంగా జరుగుతాం మట్టుకు అదే ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా జరుగుతామో దాని మీద చర్య తీసుకుంటాం.
జంగారెడ్డిగూడెంలో బైనీరు శివాలయం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు చేశారు. పంచామృతాలతో అర్చన, అష్టోత్తరం జరిపారు. పంచాయతన పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ అర్చకులు తేజ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఏలూరుకు చెందిన ప్రణవపీఠం గురువు వద్దిపర్తి పద్మాకర్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన 400 మంది కాశీయాత్ర చేపట్టారు. కాశీలో అంతర్యాత్ర, అంగయాత్ర, పంచక్రోశ యాత్ర చేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో అనేక విషయాలను తమ గురువైన పద్మాకర్ ద్వారా తెలుసుకున్నామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో దారి పొడవునా అనేక క్షేత్ర విశేషాలను తెలుసుకోవడం జరిగిందని నూలు గణేష్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచే కాకుండా ఉభయ రాష్ట్రాలు, దేశ విదేశాలకు చెందిన తామంతా ఒక్కటిగా ఆధ్యాత్మిక యాత్ర చేపట్టడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు. పద్మాకర్ గురువుతో కలిసి చేసిన ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నామని పలువురు తెలియజేశారు. ఎటువంటి బిల్లులు లేని చీరలను గోపాలపురం మండలం జగన్నాథపురం వద్ద స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద చేపడుతున్న తనిఖీలో ఈ చీరలను గుర్తించారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న చీరలకు సంబంధించి బిల్లులు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 620 చీరల విలువ ప్రాథమికంగా 2,60,000 రూపాయలు ఉంటుందని తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు ప్రణవపీఠం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన వివిధ ప్రాంతాలకు చెందిన 400 మంది భక్తులు గొప్ప అనుభూతినిచ్చిందంటున్న ఆధ్యాత్మిక గురువు వద్దిపర్తి పద్మాకర్ శిష్యులు. కొయ్యలగూడెంలో విస్తృత తనిఖీలు చేపడుతున్న అధికారులు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న ఎన్నికల అధికారులు. సివిజిల్ యాప్పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలంటున్న జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజ్యోతి. ఈ నెల 31వ తేదీ ఆదివారం కులాయి ఇంటి పనుల చెల్లింపులకు కార్యాలయం తెరిచే ఉంటుందంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. భక్త సందర్భమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతిక క్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.